తప్పు చేసిన వారిని ఈసడించేవారు ఎంతటి నీతిపరుడైనా సరే, భక్తుడైనా సరే, అతనిలోని అహంకారాన్ని సాయినాథుడు క్షమించరు. ఎన్నో తప్పులు చేసిన వారినైనా సరే సాయినాథుడు, బాబా నా తప్పులు క్షమించు అని వేడుకుంటే చాలు, నిజమైన భక్తులను బాబా తమ ఆశీర్వాద బలంతో గట్టెక్కిస్తారు. అహంకారం తొలగించుకుని అహర్నిశలు సాయిని ప్రార్థించాలి, శరణాగతి చేయాలి. నేను, నాది అన్న సంకుచిత ధోరణులను విడనాడి మనం, మనది అని అనుకోవాలి. కనుక భక్తితో పాటు వినయం, ప్రేమ కలిసి ఉన్నప్పుడే సాయినాథుని అనుగ్రహానికి పాత్రులమవుతాం. అహంకారం భక్తుని బాబా దగ్గరకు చేరనీయకుండా ఆపే అడ్డుగోడ వంటిది అని మనం గుర్తుంచుకోవాలి. అంతే కదండి. దీక్షిత్ గారు బాబా వారి దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పారు? బాబా, నా కాలు కుంటిదనం కన్నా నాలో ఉన్న అహంకారాన్ని తీసివేయండి అని కోరుకున్నారు. మనం కూడా బాబా వారిని అది మాత్రమే కోరుకోవాలి.